అందరికీ నమస్కారం. నేను మీ రాజా రాంబాబు. ఈరోజు గత ఎపిసోడ్లో మా గురువు సత్యానంద్ గారు యాక్టర్ ఫోకస్ పెరగడం కోసం రకరకాల ఎక్సర్సైజ్ చేయించేవారు. ముందు డైలాగ్ చెప్తుండగా ముందు అందరూ నుంచొని ఫన్నీ ఫేసెస్ పెట్టి డిస్టర్బ్ చేసేవారు. ఇన్ని రకాలైనటువంటి ఎక్సర్సైజ్లు ఎందుకు చేయించేవారో దాని వెనక ఒక చాలా బలమైన కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీలో కె వేణుగోపాల స్వామి ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉంది. దానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. యాక్చువల్గా ఆ ఓపెన్ ఎయిర్ థియేటర్ 1940వ సంవత్సరంలో ఎర్స్కైన్ స్క్వేర్ పద్ధతిలో దాన్ని నిర్మించడం జరిగిందనమాట. అప్పటి వైస్ ఛాన్సలర్ లార్డ్ ఎర్స్కైన్ పేరు మీద ఎర్స్కైన్ స్క్వేర్ అనే విధానంలో దాన్ని నిర్మించారు. ఆ తర్వాత ప్రొఫెసర్ కోర్మా వేణుగోపాల స్వామి గారి ఆధ్వర్యంలో 1957-60 మధ్యలో థియేటర్స్ డిపార్ట్మెంట్ తరఫున ఆ ఓపెన్ ఎయిర్ థియేటర్ని మళ్ళీ డెవలప్ చేయడం జరిగింది. కాబట్టి దానికి ప్రొఫెసర్ కె వేణుగోపాల స్వామి ఓపెన్ ఎయిర్ థియేటర్ అని పేరు మార్చడం జరిగింది. దానికి ఒక చాలా పెద్ద చరిత్ర ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఓపెన్ ఎయిర్ థియేటర్ ఎక్కడ నిర్మించారంటే, ఆ ఓపెన్ ఎయిర్ థియేటర్ ఎక్కడైతే నిర్మించారో దాని చుట్టూ బాయ్స్ హాస్టల్స్ ఉన్నాయి. సిద్ధార్థ, అశోకవర్ధన, హర్షవర్ధన, సధర్మ సదన, శాతవాహన, నాగార్జున, ఈ యూనివర్సిటీ ఈ హాస్టల్స్ అన్ని బాయ్స్ హాస్టల్స్ అనమాట. ఈ రోజు ఒక నాటకం పర్ఫార్మెన్స్ ఉంది ఓపెన్ ఎయిర్ థియేటర్లో అనగానే ఈ స్టూడెంట్స్ అందరూ పొలోమని 6-7 o'clock కల్లా వచ్చేసేవారు. అసలే ఉడుకు రక్తం, కుర్రకారు, ఇలా నాటకం మొదలవగానే వాళ్ళ కామెంట్లు పరంపర మొదలైపోయేది. ఎంత ఘోరంగా హ్యూమిలేట్ చేసినట్టు. అంటే కుర్రాలు కదా, వాళ్ళని ఈ నాటకం జయప్రదం చేద్దాము, చూద్దాము, ఎంకరేజ్ చేద్దాం అన్న ఆలోచన ఉండదు. ఏ చిన్న తేడా దొరికితే దాన్ని కామెంట్ చేసి ఇచ్చేద్దాం అన్న ఆలోచనతోనే ఉండేవారు. అయితే ఇలా నాటకం మొదలైన వెంటనే రకరకాల కామెంట్లు వచ్చేసేవి. ఆ కామెంట్లు మా అందరికి క్లియర్గా వినిపించేవి. కానీ ఆ కామెంట్లు పెడసేవని పెట్టి మా క్యారెక్టర్లో మేము ఇన్వాల్వ్ అయ్యి ముందుకు వెళ్ళాలి. దీనికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ నేను ఫేస్ చేసిన ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. సత్యానంద్ గారు పృథ్వీ శాంతి అని ఒక నాటకం రాశారు. దానికి రామవరపు సత్యబాబు గారని థియేటర్ డిపార్ట్మెంట్లో ఒకప్పుడు హెడ్గా పనిచేశారు. ఆయనే ఆ నాటకానికి రచయిత అనమాట. అయితే పృథ్వీ శాంతి నాటకం ఇదొక మోడర్న్ ప్లే. మా కాస్ట్యూమ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. కంప్లీట్ మోడర్న్ ప్లే, మైథలాజికల్ సబ్జెక్టు మోడర్న్ ప్లే అనమాట. అయితే అందులో హీరో పాత్రధారి నా ఫ్రెండ్ నాయుడు అని తను అశ్వత్థామ క్యారెక్టర్ చేశాడు. అయితే ఇలాగ సీన్ స్టార్ట్ అవగానే అశ్వత్థామ ఒక హీరో పొజిషన్లో నించొని ఒక బీట్ మీద అలా నడుచుకుంటూ వెళ్తాడు. నడుచుకొని స్టేజ్ సెంటర్లోకి వెళ్ళగానే ఆడియన్స్లో నుంచి ఒకడు లేచి, ఎరా నీకు ఎయిడ్స్ వచ్చిందా, ఎందుకు అలా నడుస్తున్నావు అన్నాడు. అంతే. ఎప్పుడైతే ఆ డైలాగ్ అన్నాడో మొత్తం ఆడియన్స్ అంతా పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంటారు. ఈ డైలాగ్ అనేసరికి మిగతా కుర్రకారంతా ఓ అని పొలోమని గోల్ చేయడం మొదలెట్టారు. మాకు ఆ డైలాగులు అన్నీ క్లియర్గా వినపడుతున్నాయి. మేము అప్పటికి స్టేజ్ వెనక కట్టెన్ అనుకున్నాము. మాకు విపరీతంగా నవ్వు వచ్చేస్తుంది. లక్కీగా ఆ అశ్వత్థామ పాత్రధారి అస్సలు నవ్వకుండా, డిబేట్ కాకుండా తన పని పూర్తి చేసుకొని లోపలికి వచ్చాడు. ఇప్పుడు అర్థమైంది కదా మా గురువు సత్యానంద్ గారు ఎందుకు అంత తీక్షణమైన ఫోకస్ పెరగడం కోసం ఎక్సర్సైజ్లు చెప్పేవారో. ఇంకో పెద్ద నానుడు ఉంది. ఏయూ ఓపెన్ ఎయిర్ థియేటర్లో ఎవడైతే సక్సెస్ఫుల్గా ప్రదర్శన చేయగలుగుతాడో వాడు ప్రపంచంలో ఏ స్టేజ్ మీద అయినా సరే ఈజీగా పర్ఫామ్ చేయగలడు అని ఒక నానుడు ఉంది. ఇన్ఫ్యాక్ట్ అది నిజం కూడా. సో ఫోకస్ పెరగడం కోసం ఈ యొక్క ఎక్సర్సైజ్లు ఇవ్వడానికి బలమైన కారణం ఏయూ ఓపెన్ ఎయిర్ థియేటర్లో ఉండే ఆడియన్స్ అయినా హాస్టల్ విద్యార్థులు అనమాట. విషయం మీకు అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.